హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను నిమ్మి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. మనము ప్రతిరోజు ఏ డేట్ ప్రకారం ఆ డేట్ సామెతల గ్రంథం చదువుకుంటాం కదా, అలాగే ఇవాళ డేట్ ప్రకారం చదువుకుందాం. ఓకే. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసం తెచ్చుకొందురు. కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటివి. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వారిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనపడును? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతివి చెదరగొట్టును. నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతినని అనుకొనదగిన వాడెవడు? వేరువేరు తునికే రాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగచేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివినొచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనును. పరుల కొరకు వానికే కొదువ పెట్టించుము. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహింపుగా ఉండును. పిమ్మట వారి నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. కొండిగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. కావున వదరబోతుల జోలికి పోకుము. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్యము తుదకు దీవెన నొందకపోవును. కీడుకు ప్రతి కీడు చేసేదనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. వేరువేరు తునికే రాళ్ళు యెహోవాకు హేయములు. దొంగత్రాసు అనుకూలం కాదు. ఒకరి నడతలు యెహోవా వశము. తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొన్న తర్వాత దాన్ని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. జ్ఞానము గల రాజు భక్తిహీనులకు చెదరగొట్టును, వారి మీద చక్రం దొర్లించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగమున